జై శ్రీమన్నారాయణ. మానవుడు మహామేధావి. అంతరిక్షయానం సహితం చేస్తున్నాడు. సూక్ష్మాతి సూక్ష్మములను సహితం చూస్తున్నాడు. కానీ తన అంతరాత్మలోకి మాత్రం చూడలేకపోతున్నాడు. భగవంతుడు సర్వాంతర్యామి అయినా ఆయన లేని చోటు లేదు. కానీ ఆయనను గుడి వరకే పరిమితం చేస్తున్నాడు. భగవంతుడు నిరాకారుడు. కానీ ఆయనకు ఓ రూపం కల్పించి, ఓ చట్రంలో బిగించి, గోడకు మేకు కొట్టి తగిలించి, అదే భగవంతుని అసలైన రూపంగా భావించి పూజిస్తున్నాడు. భగవంతుడు అనామకుడు అనగా ఆయనకు ప్రత్యేకంగా ఏ పేరు లేదు. అన్ని పేర్లు ఆయనవే. కాయనను ఆయన ఫలానా పేరు గలవాడే దేవుడని, ఆ పేరుతో పిలిస్తేనే పలుకుతాడని భావిస్తున్నాడు మానవుడు. ఎంత మేధావి అయితే మాత్రం ఏం ప్రయోజనం? భగవంతుని అసలైన ఉనికి నిజతత్వం తెలుసుకోలేనప్పుడు ఎంత తెలివి ఉండి ఏం లాభం? ఇది చేసే పద్ధతి అంతా కూడా అక్షరాలు నేర్చుకునే స్థాయి మాత్రమే అవుతుంది మానవునికి. ఇలా జీవితాంతం ఇదే చేస్తే మనం అక్షరాలు నేర్చుకుంటూనే ఉంటుంటే ఇంకా డిగ్రీలు ఎప్పుడు సంపాదిస్తాం? ఉద్యోగం ఎప్పుడు చేస్తాం? ఆలోచించండి. ఆధ్యాత్మిక విషయంలో భగవంతుని గూర్చి మరింత కృషి చేసి భగవంతుని దర్శించటానికి, ఆ అనుభూతిని పొందటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. తప్పకుండా భగవద్ దర్శనం అవుతుంది.